పాపా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటే నీకేం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఆ షిప్కి క్యాప్టెన్ ఎవరా అనే ఆలోచన వస్తుంది. నేను అనేది సినిమాలో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే నీకేం గుర్తొస్తుంది? అఫ్ కోర్స్ డైరెక్టరే కదా. కరెక్ట్. సో మన నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఇస్ ఫర్ ద బెస్ట్ డైరెక్టర్ 2019. And to give this award, I would like to call upon stage Suhasini Maniratnam garu. Saima Award 2019 for the best director Telugu goes to Vamsi Paidapalli for Maharishi. First of all, it's actually great meeting you all here. This project is very important for me personally and professionally. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నాకు. నా జీవితాన్ని ఒక రకంగా ఎన్నో రకాలుగా మార్చిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ ఇట్, మై టీమ్. ఒక డైరెక్టర్గా నిల్చున్నానంటే దానికి నిజంగా దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు చాలా ఇంపార్టెంట్. ఐ థ్యాంక్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ ద మహర్షి హిమ్సెల్ఫ్, మహేష్ సార్, ద ట్రస్ట్. నేను మీ కథ చెప్పినప్పుడు ఆ రోజు చెప్పారు దట్ యు నో దిస్ ఫిలిం ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రొఫెషనల్గా ఎంత ఇచ్చిందో ఈ సినిమా నాకు తెలియదు, కానీ పర్సనల్గా నాకు మీలాంటి ఒక బ్రదర్ని ఇచ్చింది మాత్రం నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆనర్ టు బి రిసీవింగ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అవార్డ్. ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన ఎన్నో క్రాఫ్ట్స్కి అవార్డు ఇచ్చాం, బట్ ఇప్పుడు సినిమాకే అవార్డు ఇవ్వబోతున్నాం. Yes, the next category is for the best film 2019. And to present this award, I'd like to call on stage Sumalata Ambarish ma'am. Saima 2019 Best Film Telugu goes to Sitara Entertainment's Jersey. Thank you, Saima. Jersey release అయిన తర్వాత we were expecting a lot of awards, కానీ pandemic disturbed everything else. నేషనల్ అవార్డ్ ముందు అనౌన్స్ చేశారు, కానీ ఫస్ట్ అవార్డ్ విష్ణు గారు మీరు ఇచ్చారు. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ గౌతమ్ కథ చెప్పిన గౌతమ్ కథ చాలా బాగుంది, కానీ ఎవరు అనుకుంటున్నావు అంటే ఇలా నాన్నగారికి చెప్తామండి అంటే గౌతమ్ 10 ఏళ్ళ కొడుకు నాన్నగారు అంటారేమో అంటే లేదు సార్ నాన్నగారి దగ్గర పంపించండి నేను ఒప్పించుకొస్తా అన్నాడు. అట్లానే చూసారు ఒక పిల్లల క్లాసిక్ అయింది. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోదామా? Absolutely. ఈ అవార్డ్ ని ప్రజెంట్ చేయడానికి మన వేదిక మీదకి వచ్చేస్తున్నారు సుమలత అంబరీష్ గారు, వంశీ పైడిపల్లి గారు, అండ్ అలాంగ్ విత్ దెమ్ ఐ కాల్ అపాన్ ది చైర్పర్సన్ సైమా బృందా ప్రసాద్ గారు. So here we call upon, ladies and gentlemen, give it up for the entertainer of the year, Nani! అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇది ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అన్న ట్యాగ్తో నాకు ఇది 2సారో 3సారో. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే సంవత్సరానికి ఒక సినిమా చేసిన వాడికి బెస్ట్ యాక్టర్ ఇస్తారు, సంవత్సరానికి 3 సినిమాలు చేసేవాడికి ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ ఇస్తారు. సో నాకు ఎప్పటికీ బెస్ట్ యాక్టర్ రాదేమో అని భయం వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సైమా, థ్యాంక్ యూ జ్యూరీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. Congratulations, natural star. I'm a big huge fan of Suma garu. I told her also so many times. And then it's very special that I'm getting the award from her. Yeah. Yes, looking forward for all the films ఇంకా మీరు ఏం చేస్తారో. Once again give it up for natural star Nani. Thank you so much.